హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ భ్రమరాన్. నేను మీ భ్రమరాన్ని. ఎలా ఉన్నారు అందరూ? మంచిగున్నారా? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే కొత్తగా నా ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ ఇవ్వండి. నేను పెట్టే ప్రతి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేసేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమిటంటే, మనకి సమ్మర్ సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది కదండి. సో మనం సమ్మర్ సీజన్లో ఎటువంటి జాగ్రత్తలు ఎటువంటివి తీసుకోవాలో నేను దీంట్లో చూపించేస్తున్నాను, చూసేయండి. సో మేమైతే సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా మనం తాగేవే ఎక్కువ లిక్విడ్స్ కదండి. వాటర్ లిక్విడ్స్ రూపంలో ఎక్కువ తీసుకుంటాం కాబట్టి ఆయిల్ ఫుడ్ అనేది ఎక్కువ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తే అంత మంచిగా అవాయిడ్ చేస్తే అంత మంచిది కదండి. సో నేనైతే ఇక్కడ రాగి జావా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. రాగి జావాని ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఫుల్ వీడియో ఉందండి దీంట్లో. సో మనం ఈ సమ్మర్లో ఎంత జాగ్రత్త పడితే అంత మంచిదండి. ఎండల్లో తిరగకూడదు, వడదెబ్బ తగిలిద్ది. సో ఎక్కువగా సబ్జా వాటర్, రాగి జావా, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటూ ఉన్నానండి. అండ్ ఫ్రూట్స్, చల్లని పదార్థాలు, కర్బూజా జ్యూస్, పుచ్చకాయ, సో ఇలాంటివి ఎన్నో ఉన్నాయి కదా. సో ఇలాంటి పోషకాలు కలవన్నీ మనం ఈ సమ్మర్లోనే పంపించేసేయాలండి లోపలికి. సో నేను రాగి జావనైతే ఒక గ్లాస్ రాగి పిండి తీసుకొని 2 గ్లాసుల చల్లని నీటిలో ఉండలు కట్టకుండా మిక్స్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నానండి. అండ్ నెక్స్ట్ అలా ఉంచేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో 4 గ్లాసెస్ వాటర్ పోసుకొని అది మరిగించిన దాకా ఉండి, ఆ మరిగిన తర్వాత ఆ జావన్ అనేది దాంట్లో పోసి ఉడికించానండి. ఒక 5 to 10 మినిట్స్ ఉడికించేస్తే సరిపోద్దండి. దీంట్లో బెల్లం కావాలంటే బెల్లం, మజ్జిగ కావాలంటే మజ్జిగ పోసుకోవచ్చు. సో నేనైతే నాకు బెల్లం వేసుకో అనిపించింది, బెల్లం అయితే వేసుకున్నాను. మజ్జిగ అయితే ఇంకా చాలా మంచిదండి. ఈ ఎండకు అనేది చాలా హాయిగా ఉండిద్ది, కానీ నేను బెల్లం వేసుకో అనిపించి బెల్లం వేసుకున్నాను. ఇంక దీన్ని చల్లార్చిన తర్వాత మజ్జిగ పోసుకోవాలంటే మాత్రం మనం దీన్ని రాగి జావ మొత్తం చల్లార్చినాకే తాగాలండి. అప్పుడే మంచిగా ఉండిద్ది హెల్త్కి, బాడీకి అయినా. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే సమ్మర్ అయితే మొదలైపోయింది కదా. సో ఇంక మన సమ్మర్ అంటేనే చల్లని పదార్థాలు అవన్నీ తీసుకోవాలి కాబట్టి, సో నేనైతే ఫస్ట్ మార్నింగ్ రాగి జావ ప్రిపేర్ చేసేసుకొని తాగుతున్నాను. అండ్ నెక్స్ట్ బ్రేక్ఫాస్ట్ ఈరోజు ఇంట్లో దోశ, 1 దోశ గ్లాస్ రాగి జావ చాలు. రాగి జావ చాలా హెల్త్కి మంచిదండి కదా. సో నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, లైక్ చేయండి, షేర్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకొని నేను పెట్టే ప్రతి వీడియో మీకు అనేది వస్తుంది. నేను కొత్తగా ఛానల్ అనేది స్టార్ట్ చేసుకున్నాను, దాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నానండి. సో ఇంకా ఉదయాన్నే ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి 1 గ్లాస్ రాగి జావ, దోశ చెప్పా కదండి. సో జావ తాగినప్పుడు దోశ ఎందుకులే అనిపించింది, కానీ టిఫిన్ అలా ఆకలి వేసిందని ఒక దోశ వేసుకొని తినేసాను. దోశ మీద మా ఇంట్లో మా మమ్మీ శనగపప్పు కారం చేశారు. సో చల్లి మంచిగా రోస్ట్గా చేసుకొని తింటే ఉంటుందండి చట్నీతో. సూపర్ అంటే సూపర్గా ఉంది. సో నా బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా గడిచిందండి రాగి జావ దోశతో. సో మనం డైలీ రాగి జావ కాసేది టైం కుదరకపోతే ఏదో ఒకటి సబ్జా వాటర్ ఏదో ఒకటి తాగుతూ ఉంటాడమే అండి డైలీ. చల్లని వాటర్, ఎంత చల్లని పదార్థాలు బాడీకి పంపిస్తే అంత హ్యాపీగా ఉండిద్దండి. ఈ ఎండకి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఈ ఎండలకి. 1 గ్లాస్ చావ తాగేసాను, ఇప్పుడు 1 దోశ. సో నా బ్రేక్ఫాస్ట్ సెట్ అయిపోయింది. సో ఈ సమ్మర్లో మనం ఎంత ఎక్కువ చల్లని పదార్థాలు లిక్విడ్స్ రూపంలో తీసుకుంటే అంత మంచిది. మ్యాక్సిమం ఆయిల్ ఫుడ్ అనేది అవాయిడ్ చేయాలి. ఎప్పుడైనా టేస్ట్ కోసం కావాలిగా తినచ్చు. సో ఫ్రెండ్స్, ఇంక ఫైనల్గా నేను చెప్పదలుచుకున్నా అంటే, సమ్మర్ సీజన్ వచ్చేసింది కాబట్టి అందరూ బయట ఎండలకి ఎక్కువగా తిరగకుండా ఇంట్లోనే ఉండండి సేఫ్గా. అవసరమైన అత్యవసరం టైంకి వెళ్ళండి. అండ్ ఎక్కువగా రాగి జావ ఇలాగా వాణిజ్యది ఉండిద్ది కదా పొడి, అలాంటి పొడులు తాగుతూ దాన్ని ఒక న్యూట్రిషన్స్ అనేది పొందండి. అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. మనం పోషకాలు అనేవి పంపించుకుంటూ ఉండాలి. సో ఇంకా ఫైనల్గా లిక్విడ్స్ రూపంలో ఎక్కువ తీసేసుకోండి, ఆయిల్ ఫుడ్స్కి అవాయిడ్ చేయండి ఈ సమ్మర్ సీజన్ వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఉంటానండి. మళ్ళీ మరో మంచి కంటెంట్తో ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.